నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 847కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 14, 2020 టైం వచ్చేసరికి 7:15 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ రేపు ఇండియాలో శాంసంగ్ S20+ BTS ఎడిషన్ అయితే లాంచ్ చేయబోతుంది. అండ్ దీంతోపాటు S20 అల్ట్రా వైట్ కలర్ కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు రేపు. దీని మీద ఆఫర్ కూడా ఇస్తూ ఉన్నారు. HDFC బ్యాంక్ మీద మీకు అప్ టు 6,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఒకవేళ HDFC ఆఫర్ మీరు బ్యాంక్ ఆఫర్ వద్దనుకుంటే శాంసంగ్ గెలాక్సీ బర్డ్స్ ప్లస్ మీరు 3,999 రూపాయలకి అయితే కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు S20+ BTS ఎడిషన్ కానీ లేకపోతే S20 అల్ట్రా వైట్ కలర్ కానీ కొంటే మాత్రం ఆఫర్లో మీకు బర్డ్స్ ప్లస్ 3,999 రూపాయలకి లభిస్తాయి. రేపు వీటికి సంబంధించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ బర్డ్స్ మళ్ళీ టీచ్ చేసింది. ఈసారి బ్యాటరీ లైఫ్ని టీచ్ చేసింది. 30 hours బ్యాటరీ లైఫ్తో వస్తాయని చెప్పేసి మాత్రం చెప్తుంది. తెలిసింది వన్ప్లస్ బర్డ్స్ని 21వ తారీఖు లాంచ్ చేసింది వన్ప్లస్ నాట్తో పాటు. అండ్ దీంతో లో లేటెన్సీ గేమింగ్ మోడ్ ఉంటుందని చెప్తున్నారు. మరి చూడాలి వీటిని ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. ఇవన్నీ మనకి 21వ తారీఖే తెలుస్తాయి. 21వ తారీఖు మనం వన్ప్లస్ నాట్ చూడొచ్చు అండ్ ఈ బర్డ్స్ వన్ప్లస్ బర్డ్స్ అయితే చూడొచ్చు. ఇంకా వన్ప్లస్ నాట్ ప్రీ ఆర్డర్స్ రేపు అయితే స్టార్ట్ అవుతున్నాయి. రేపు మధ్యాహ్నం 1:30కి అమెజాన్లో ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. 499 రూపాయలు పెట్టి మీరు ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవాలి. ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ మీకు హుడీస్ ఇస్తాము. హుడీస్ అంటే మనకి మర్చెంటైజ్ ఏదైనా టీ-షర్ట్లు కానీ ఇట్లాంటివి అయితే ఇస్తారు. అండ్ సెకండ్ మీరు ఒకవేళ మొబైల్ కొన్నారనుకోండి ఆగస్టు 31వ తారీఖు వరకు మీకు టైం ఉంటుంది. ఆగస్టు 31 లోపు మీరు ప్రీ ఆర్డర్ చేసిన తర్వాత మొబైల్ కొనుక్కుంటే స్పెషల్ గిఫ్ట్ బాక్స్ ఒకటి మీకు పంపిస్తామని చెప్తున్నారు. స్పెషల్ గిఫ్ట్ బాక్స్ అంటే దానిలో మీకు యాక్సెసరీస్ ఉంటాయి. వన్ప్లస్ బుల్లెట్ ఇయర్ ఫోన్స్ అండ్ వన్ప్లస్ నాట్కి సంబంధించి ఒక కేస్ ఇట్లాంటి బాక్స్లు అయితే వాళ్ళు గిఫ్ట్ బాక్స్ రూపంలో మీకు పంపించవచ్చు. మొత్తం వీటన్నిటి వర్త్ చూసుకుంటే 5,000 రూపీస్ వరకు వర్త్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ చాలా మంది వరకు వన్ప్లస్ నాట్ ప్రీ ఆర్డర్ చేయొచ్చా అని చెప్పేసి అది అప్ టు యూ. అది స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అయితే కన్ఫామ్గా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 32+8 మెగాపిక్సెల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఒక వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఫ్రంట్ కన్ఫామ్. ఇది కూడా ఈరోజు టీచ్ చేస్తారు. 105 డిగ్రీ వైడ్ యాంగిల్ కెమెరాతో రాబోతున్నట్టు. సో మీ ఇష్టం, ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. కాబట్టి ప్రైస్ ఎంత పెడతారో మనకి ఎగ్జాక్ట్ తెలియదు. ఫోన్ అయితే బాగానే ఉంటుంది, ప్రైస్ తెలియదు. ప్రైస్ వాళ్ళు ఎక్కువ పెట్టేశారు అనుకోండి అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి. అండ్ ఇంకొకటి వన్ప్లస్ నాట్ కేసెస్ ఏదైతే ఉన్నాయో ఒక 6 కేసెస్ అయితే బయటకు వచ్చినాయి. కొన్ని డిజైనర్ కేసులు ఉన్నాయి, కొన్ని బంపర్ కేసులు ఉన్నాయి, ఒకటి క్లియర్ కేసు ఉంది. ఇంకోటి వచ్చేసరికి జెర్రీ రిగ్ ఎవ్రీథింగ్ స్పెషల్ కేసు అనుకుంటా. ఇది లోపల మనకి జెర్రీ రిగ్ ఎవ్రీథింగ్ పేరు కూడా కనిపిస్తూ ఉంది. సో ఇట్లా కొన్ని కేసెస్ వన్ప్లస్ నాట్ నుంచి మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి ఈరోజు రియల్మీ C11 అండ్ రియల్మీ డాట్ పవర్ బ్యాంక్ ఇండియాలో లాంచ్ చేసింది. రియల్మీ C11 బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది 7,499 రూపాయలకి లాంచ్ చేశారు. 2GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మీడియాటెక్ G35 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. డిస్ప్లే వస్తే 6.52 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డిప్ సెన్సార్తో వస్తుంది. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 3.5 ఫోన్ జాక్ ఉంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. జూలై 22వ తారీఖు నుంచి ఈ ఫోన్ వీళ్ళు ఫ్లిప్కార్ట్లో సేల్కి తీసుకొని రాబోతున్నారు. ప్రజెంట్ అయితే ఈ ఫోన్ నా దగ్గర తెలియదు. రియల్మీ C11 అయితే ఫ్యూచర్లో ఒకవేళ వస్తే మాత్రం అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. అండ్ దీంతో పాటు రియల్మీ డాట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ కూడా లాంచ్ చేశారు. 30 వాట్ డాట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్. ఇది 10,000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ దీన్ని మీరు 2-way ఛార్జింగ్ 2-way ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. టైప్ సి పోర్ట్ ఒకటి ఉంటుంది, టైప్ ఏ పోర్ట్ ఒకటి ఉంటుంది. టైప్ ఏ పోర్ట్ నుంచి మీకు అవుట్పుట్ అయితే వస్తుంది. మీ మొబైల్ ఫోన్ ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. 30 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇన్పుట్ ఈ పవర్ బ్యాంక్ని మీరు ఛార్జ్ చేయాలంటే మాత్రం టైప్ సి పోర్ట్ కనిపిస్తుంది కదా, టైప్ సి పోర్ట్ నుంచి మీరు 30 వాట్ ఛార్జర్ ఉంటే మీ దగ్గర దాని నుంచి ఛార్జ్ చేస్తే 1.9 అవర్స్లోనే కంప్లీట్గా ఈ 10,000 mAh పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేసేయచ్చు అని చెప్తున్నారు. ఈ పవర్ బ్యాంక్ డిజైన్ చూసుకుంటే మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఫినిష్లో అయితే ఈ పవర్ బ్యాంక్ అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 1,999 రూపాయలు పెట్టారు. దగ్గర 2,000 రూపాయల ప్రైస్ అయితే ఈ పవర్ బ్యాంక్ పెట్టారు. ఎవరైతే వన్ప్లస్ ఫోన్స్ కానీ, ఒప్పో ఫోన్స్ కానీ, రియల్మీ ఫోన్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారో ఈ ఊక్ ఛార్జింగ్ సపోర్టెడ్ ఫోన్స్ వాళ్ళందరికీ ఈ పవర్ బ్యాంక్ అయితే ఉపయోగపడుతుంది. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసరికి జూలై 21వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్కి తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 4 Pro NCC సర్టిఫికేషన్ పొందింది తైవాన్లో. అండ్ ఈ ఫోన్ చూసుకుంటే మనకి బాక్స్ కంటెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. లోపల మనకు ఒక టైప్ సి ఇయర్ ఫోన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు 50 వాట్ ఛార్జర్ కనిపిస్తూ ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో ఒప్పో రెనో 4 Pro డిఫరెంట్గా ఉంటుంది. మనకి గ్లోబల్ వేరియంట్ అని చెప్పేసి కొన్ని రూమర్స్ వస్తూ ఉన్నాయి. సో అవి ఏమేమి మారుస్తున్నారు మనకేం తెలియదు ప్రజెంట్ అయితే. జూలై 25 లోపు ఇండియాలో ఈ ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒప్పో రెనో 4 Pro అయితే ROG 3 FCC సర్టిఫికేషన్ పొందింది. ఇది 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. 512GB స్టోరేజ్ అక్కడ మనకి
మనకు కనిపిస్తుంది ఇంటర్నల్ స్టోరేజ్ అయితే. ఇది 12 GB ర్యామ్ 512 GB హై ఎండ్ మోడల్ అనుకుంటా. ఇది తెలిసిందే మనకి స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్తో వస్తుంది. ఈ ఫోన్ 22వ తారీఖు ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు. ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి, ట్యాక్సెస్ అన్నీ పెరిగిపోయినాయి. ఆ రోజు ఈ 2 వీల్ లాంచ్ చేసింది 38,000కి. ఈ ఫోన్ దగ్గర 50,000 రూపాయలు, 45,000 నుంచి 50,000 మధ్యలో ప్రైస్ పెట్టొచ్చేమో అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ 4a వాళ్ళ వెబ్సైట్ నుంచి లీక్ అయింది. తర్వాత మళ్ళీ డిలీట్ చేసేసారు, దాన్ని తీసేశారు అక్కడి నుంచి. సో మనకి అఫీషియల్ ఇమేజ్ అని చెప్పొచ్చు. ఇది గూగుల్ పిక్సెల్ 4aకి సంబంధించి బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంది, ఫ్రంట్ కూడా ఒక కెమెరా కనిపిస్తుంది కట్అవుట్లో, అండ్ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది, 730 సంథింగ్. సో ఈ ఫోన్ ఎప్పటి నుంచో మనకి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఇది మేబీ నవంబర్ డిసెంబర్ ఆ టైంకి ఏమైనా తీసుకొని వస్తారేమో. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి గూగుల్ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయట్లేదు ఎప్పుడు తీసుకొని వస్తారు పిక్సెల్ 4a. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus 8 Proకి ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. నా ఫోన్ కూడా అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ వచ్చేసరికి 10.15.11 అప్డేట్. ఈ అప్డేట్లో వీళ్ళు ఫోటో క్రోమ్ ఏదైతే కెమెరా ఫిల్టర్ ఉందో దాన్ని ఎనబుల్ చేశారు కొన్ని మార్పులు చేసి. అండ్ దాంతోపాటు ఒక లాస్ట్ అప్డేట్ తర్వాత OnePlus 8 Proలో మనకి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటివి హెచ్డీ క్వాలిటీ అయితే ప్లే అవ్వట్లేదు. వైడ్ వాల్వన్ సపోర్ట్ అయితే పోయింది, దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చారు. అండ్ దీంతోపాటు ఇంకా కొన్ని బగ్స్ ఫిక్స్ చేశారు, కెమెరాలో కొన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తారు. అండ్ కొన్ని బ్యాటరీకి సంబంధించిన ఇష్యూస్, కొంతమంది 90% వరకు ఛార్జ్ అవుతుంది, తర్వాత 100% ఛార్జ్ అవ్వట్లేదు. సో ఇట్లాంటి ఇష్యూస్, బ్యాటరీ క్యాలిబ్రేషన్ సంబంధించిన ఇష్యూస్ ఇట్లాంటివన్నీ ఫిక్స్ చేసి ఈ అప్డేట్ అయితే రిలీజ్ చేస్తారు. ఒకవేళ OnePlus 8 Pro యూజర్స్ని చెక్ చేసుకొని మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. నెక్స్ట్ మన సామ్సంగ్ గెలాక్సీ S20 లైట్ గీక్ బెంచ్లో కనిపించింది. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ ఇది రన్ అవుతుంది. Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ అండ్ 6GB ర్యామ్తో కనిపిస్తుంది. అండ్ ఈ ఫోన్ లైటర్ వర్షన్ అని చెప్పొచ్చు. S10 లైట్ మనకి ఎలా వచ్చిందో అట్లానే S20 లైట్ అయితే వస్తుంది. S10 లైట్ మనకి 855 ప్రాసెసర్తో వచ్చింది. సో 865తో మనం S20 లైట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకి 40,000 రూపాయల లోపు తీసుకొని వస్తారు. మరి చూడాలి ఎంత వైలో తీసుకొని వస్తారు ఇండియాకి. నెక్స్ట్ మనకి బెన్ గెస్కిన్ అయితే ఒక రెండర్ వీడియో అయితే లీక్ చేశాడు. సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 2ది నెక్స్ట్ జనరేషన్ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ అని చెప్పొచ్చు. ఇది ఇక్కడ చూస్తే మనకి ఫ్రంట్ ఒక డిస్ప్లే కనిపిస్తుంది, లోపల ఒక డిస్ప్లే కనిపిస్తుంది. లోపల డిస్ప్లే 7.7 ఇంచ్ డిస్ప్లే అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు 6.3 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. లోపల డిస్ప్లే వచ్చేసరికి మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, ఫ్రంట్ 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాస్ కనిపిస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ 4365 mAh బ్యాటరీతో రాబోతున్నట్లు, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్లు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఫోల్డ్ 2కి సంబంధించి ఉంది. కాకపోతే ఈ ఫోన్ మనం ఆగస్ట్ 5వ తారీఖు ఎక్స్పెక్ట్ చేయలేం Note 20 సిరీస్తో పాటు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి ఐఫోన్ SE 2020 రీసెంట్గా లాంచ్ చేసింది. ఈ ఫోన్ అప్పుడే వీళ్ళు 1 కోటి పైగా షిప్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా, ఓన్లీ ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అయితే SE 2020 రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్ 1 కోటి ఫోన్స్ అయితే షిప్ చేసింది యాపిల్ అయితే. నెక్స్ట్ మనకి లెనోవో లిజియాన్ గేమింగ్ ఫోన్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. దీనిలో డ్యూయల్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉండబోతుంది అండ్ దాంతోపాటు 14 టెంపరేచర్ సెన్సార్స్ ఉంటాయి. డిఫరెంట్ పార్ట్స్ దగ్గర మీకు సెన్సార్స్ అయితే ఉంటాయి. సో మీకు రియల్ టైమ్ టెంపరేచర్ మానిటరింగ్ అయితే ఉంటుంది ఈ ఫోన్ మరి ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఈ ఫోన్ సంబంధించి రూమర్స్ వస్తూ ఉన్నాయి. అండ్ దీని కెమెరా కూడా డిఫరెంట్గా ఉంది. మనకి పాపప్ కెమెరా, మనకి హారిజాంటల్ పాపప్ కెమెరా వస్తుంది. ఇట్లా పెట్టుకుంటే మనకి పాపప్ కెమెరా బయటకు వస్తుంది. మరి చూడాలి ఎలా డిజైన్ చేస్తున్నారు ఈ ఫోన్ని. రూమర్స్ వస్తున్నాయి, పిక్చర్స్ బయటకు వస్తున్నాయి. ఫోన్ మాత్రం ఎప్పుడు తీసుకొస్తారో లెనోవో అయితే ఏమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయట్లేదు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ LCD డిస్ప్లే ప్రొడక్షన్ ఆపేసిన విషయం మనకు తెలిసింది. ఇప్పుడు LCD మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న సామ్సంగ్ డిస్ప్లే ప్లాంట్స్లో కూడా వీళ్ళు AMOLED స్క్రీన్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే AMOLED స్క్రీన్కి మంచి డిమాండ్ పెరిగిపోయింది అండ్ సామ్సంగ్ AMOLED స్క్రీన్ ఇంకా డిమాండ్ అయితే ఉంటుంది. అందరు బ్రాండ్స్ సామ్సంగ్ దగ్గరికి వస్తుంటాయి ఫస్ట్ అయితే. సో వీళ్ళు LCD డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కూడా వీళ్ళే AMOLED స్క్రీన్స్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సామ్సంగ్ LCD ప్యానల్స్ కావాలంటే బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు LG సామ్సంగ్కి LCD డిస్ప్లేస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య డీల్ అయితే కుదిరింది. నెక్స్ట్ మనకి టిక్టాక్ అమెరికాలో కూడా బ్యాన్ చేయబోతున్నట్టు రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో సెక్యూరిటీ రీజన్స్ చూపించి అమెరికాలో కూడా టిక్టాక్ని బ్యాన్ చేయబోతున్నట్టు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్గా ఇండియాలో కూడా టిక్టాక్ బ్యాన్ అయింది. టిక్టాక్తో పాటు 58 చైనీస్ యాప్స్ అయితే ఇండియన్ గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసింది. ఇప్పుడు అమెరికా కూడా టిక్టాక్ మీద బ్యాన్ వేయబోతున్నట్లయితే రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, కానీ ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. Thanks for watching. Bye bye now.